నమస్కారం. సంధ్యావందనం అనేది వేదాలలో పేర్కొన్న అత్యంత పవిత్రమైన నిత్యకర్మ. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సంధ్యా సమయాల్లో ఆచరించే ఈ వేదకర్మ ద్వారా శరీరం, మనస్సు, ఆత్మ పవిత్రమవుతాయని శాస్త్రాలు తెలియజేస్తాయి. సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, మార్జనం, అర్ఘ్యప్రదానం, గాయత్రీ మంత్రజపం అనంతరం ఆయా సమయాలకు సంబంధించిన ఉపస్థాన మంత్రాలను పారాయణం చేస్తారు. ప్రాతఃకాల మంత్రం. మిత్ర ఉపస్థానం. ప్రాతఃకాలంలో మిత్రదేవుని స్మరిస్తూ ఈ ఉపస్థాన మంత్రాన్ని పారాయణం చేస్తారు. ప్రాతఃకాల మంత్రం. మిత్రస్య చరణ్ ధృతః స్రవో దేవస్య సానసిం సత్యం చిత్రం స్రవస్తమం మిత్రో జనాన్ యాతయతి ప్రజానన్ మిత్రో దాధార పృథివీముతద్యాం మిత్రః కృష్టీరనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవద్విధేం ప్రసమిత్ర మరో అస్తు ప్రయస్వాన్ యస్త ఆదిత్య శిక్షతి ప్రతేన్ న హన్యతే న జీయతే ద్వోనైన మంహో అస్నోత్యంతితో న దూరాత్. ఈ మంత్రం ద్వారా మిత్రదేవుని అనుగ్రహాన్ని కోరుతూ ధర్మ మార్గంలో నడవాలని, సత్యాన్ని ఆచరించాలని, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. మధ్యాహ్నకాల మంత్రం. సూర్య ఉపస్థానం. మధ్యాహ్న సమయంలో సూర్యనారాయణుని ఉపస్థానంగా ఈ మంత్రాన్ని పారాయణం చేస్తారు. మధ్యాహ్నకాల మంత్రం. ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ్ హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనా విపశ్యన్. గాయత్రీ మంత్రార్థము. ఉద్వయంతమస స్పరిపశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాం ఉదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావ పృథివీ అంతరిక్షగీం సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చు తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్చుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః జేమ శరదః శతం నందామ శరదః శతం మోదామ శరదః శతం భవామ శరదః శతం శృణవామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అజీతాః స్యామ శరదః శతం జ్యోక్చ సూర్యం దృశే య ఉదగాన్ మహతోర్న వాద్విభాజమానః శరీరస్య మధ్యాత్ సమావృషభో రోహితాక్షః సూర్యో విపశ్చిత్ మనసా పునాతు. ఈ మంత్రం సూర్యభగవానుని దివ్య తేజస్సును స్మరిస్తూ జ్ఞానం, ఆత్మశుద్ధి, బుద్ధి వికాసం, దైవానుగ్రహం కోసం చేసే ప్రార్థన. సాయం సమయ మంత్రం. వరుణ ఉపస్థానం. సాయంత్రం వరుణదేవుని స్మరిస్తూ ఈ ఉపస్థాన మంత్రాన్ని పారాయణం చేస్తారు. సాయం సమయ మంత్రం. ఇమం మే వరుణ శ్రుది హవం అద్యాచ మృడయ త్వామవస్యురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానః తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధి ఉరుశంసమాన ఆయుః ప్రమోషీః యచ్చిద్ధితే విశో యథాప్ర దేవ వరుణ వ్రతం మినీమసి. ద్యవీ ద్యవి యత్కించేదం వరుణదైవ్యే జనే అభిద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్తీ యత్తవ ధర్మాయుయోపిమి మా నస్తస్మాదేనసో దేవరీరిషస్తస్మాదేనసో దేవరీరిషః కితవాసో యద్రిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ సర్వాతా విష్య సిధిరేవ దేవ అథాతే శ్యామ
వరుణప్రియాసః. ఈ మంత్రం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాపణ కోరుతూ పవిత్రమైన జీవితం ప్రసాదించాలని వరుణదేవుని ప్రార్థిస్తారు. గాయత్రీ మంత్రం సంధ్యావందనంలోని అత్యంత ప్రధానమైన భాగం గాయత్రీ మంత్ర జపం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రీ మంత్రాన్ని 3 సంధ్యల్లోనూ జపిస్తారు. సమయం మారినా గాయత్రీ మంత్రం మారదు. మారేది ఆయా సమయాలకు సంబంధించిన ఉపస్థాన మంత్రాలు మాత్రమే. సంధ్యావందనం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన జీవన విధానాన్ని పవిత్రం చేసే వేద సంప్రదాయం. నిత్యం భక్తితో సంధ్యావందనం ఆచరిస్తూ గాయత్రీ మంత్రాన్ని జపించడం ద్వారా మనశ్శాంతి, ఏకాగ్రత, జ్ఞానం, దైవానుగ్రహం లభిస్తాయని వేదాలు తెలియచేస్తాయి. ఓం తత్సత్.